హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఆల్రెడీ పోలీస్ జాబ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చేసింది. కానీ 20,000 దాకా ఖాళీలు ఉంటే కేవలం 7,400 ప్లస్ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసేందుకైతే నోటిఫికేషన్ అయితే ఇచ్చింది అని మన నిరుద్యోగులు, విద్యార్థులు అయితే ఎంతోమంది రోడ్ల మీదకి వచ్చి పోరాటం అయితే చేస్తున్నారు. కానీ అవేవి పట్టనట్టుగానే మన గవర్నమెంట్ అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చింది. దాంతోపాటుగా కొత్తగా ఈరోజు అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డేట్స్ని కూడా అయితే అనౌన్స్ చేసింది. దానికి ఫీజు పేమెంట్ ఎంత ఉంది అనే విషయాలు కూడా అయితే ఈరోజు అనౌన్స్మెంట్ అనేది చేసిందనమాట. వాటి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చితేనే, జెన్యూన్గా అనిపిస్తేనే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆగస్టు 19 నుంచి మార్నింగ్ 8 AM స్టార్ట్ అవుతుందంట. ఆ 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు డెడ్లైన్ అయితే పెట్టారు. సెప్టెంబర్ 9th రోజు కూడా ఈవినింగ్ 5 వరకే ఉంటుందన్నమాట. 5 తర్వాత ఆఫ్టర్ 5కి క్లోజ్ అయిపోతుంది ఇది పోర్టల్ అనేది. ఎవరైనా చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లాస్ట్ డేట్ వరకు ఆగకుండా ముందుగానే చేసుకోవడం బెటరు. లాస్ట్ డేట్స్లో అయితే పెట్టకుండా ఉంటేనే చాలా మంచిది. ఎందుకంటే పోస్టులు కూడా చాలా తక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ముందు జాగ్రత్తతోటి అప్లికేషన్ చేసుకోండి. కొన్నిసార్లు లాస్ట్ డేట్స్లో పెట్టిన అప్లికేషన్స్ అనేది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి నాకు అలాగే జరిగిందనమాట. కానిస్టేబుల్ నోటిఫికేషన్కి నాకు హాల్ టికెట్ కూడా అయితే రాలేదు. ఎలాగైనా అప్లై చేసేదే కాబట్టి అదేదో కొంచెం ముందుగానే చేసుకుంటే చాలా బెటర్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ లాస్ట్ టైంకి ఇప్పటికీ ఫీజులలో కూడా కొంచెం డిఫరెన్స్ అయితే నాకు అనిపించింది. ఆ విషయం గురించి క్లారిటీగా అయితే నేను మరొక వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందు నేను కూడా అప్లై చేశాను కాబట్టి నాకైతే వేరియేషన్ కనిపించింది అనమాట. క్లారిటీగా మరొక వీడియోలో అయితే చెప్తాను. ఎందుకంటే క్యాస్ట్కి సంబంధించి సపరేట్గా ఉన్నాయి. ఒక పోస్ట్ పెరిగితే దానికి కూడా ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఈసారి యాడ్ అయిందనమాట. అందుకని దాని గురించి అయితే నేను వేరే వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను. ఆల్రెడీ నేను స్క్రీన్ పైన వచ్చే స్క్రోల్ అవుతున్న ఈ నోటిఫికేషన్లో ఫీజుల గురించి కూడా అయితే ఒకటి వస్తుంది. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి ఒకసారి. కాకపోతే నేను క్లారిటీగా అయితే మరొక వీడియో అయితే తప్పకుండా చేస్తాను. చివరిలో అయితే మరొకసారి చెప్తున్నాను. ఆగస్టు 19 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ వచ్చేసి సెప్టెంబర్ 9th ఈవినింగ్ 5 PM అనమాట. ఖచ్చితంగా చేయాలనుకునే వాళ్ళు బిఫోర్ 2-3 days ముందే అయితే తప్పకుండా చేసుకోండి. ఇంకా నోటిఫికేషన్ మారే ఛాన్సు, పోస్టులు పెంచే అవకాశం అయితే ఏ మాత్రం కూడా అయితే లేనట్టుగానే కనిపిస్తుంది. కాబట్టి సిన్సియర్గా ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పైన అయితే ఫోకస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.